బెంగుళూరులో ప్యాకింగ్. మళ్ళీ మా ఊర్లో ఆ లగేజ్ అంతా అన్‌ప్యాక్ చేసి మళ్ళీ ప్యాక్ చేశా. మళ్ళీ యూఎస్ఏలో లగేజ్ అంతా అన్‌ప్యాక్ చేయాలి. చాలా హెక్టిక్ అయిపోయింది ఈ లగేజ్‌తో నాకు. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లగేజ్ అంతా బెంగుళూరు నుంచి మా ఊరికొచ్చాక నేనంతా అన్‌ప్యాక్ చేసి చూసుకున్నా. చూసుకొని నాకు కావాల్సినవన్నీ యూఎస్ఏకి తీసుకెళ్లాల్సినవన్నీ ఓపెన్ చేసి బయట పెట్టా. అవసరం లేనివన్నీ మళ్ళీ దాంట్లోనే ప్యాక్ చేసేసా అనమాట. హ్మ్. టోటల్‌గా ఒక 30 ఉంటాయి బాక్సెస్. అన్నీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసరికి నా పనయిపోయింది. అందులోను మా ఊర్లో పవర్ కట్ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు పవర్ తీస్తూ ఉంటాడు. పవర్ ఉన్నప్పుడే వచ్చి చేసుకోవాలి. లేదంటే ఇంట్లో అసలు ఏమీ కనిపించేది కాదు. చాలా చీకటిగా ఉంటది. పవర్ ఉన్నా పైన ఫ్యాన్ తిరుగుతున్నా నాకు మాత్రం చెమటలు కారుతూనే ఉన్నాయి. ఒక 10 డేస్ ఏమో సర్దా ఈ లగేజ్‌ని. రోజు ఒక 2, 3 అవర్స్ రావడం, సర్దుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, సర్దుకోవడం ఇదే అయిపోయింది. ఎందుకంటే ఇది మా డాడీ వాళ్ళది ఇంకో ఇల్లు అనమాట. ఇప్పుడున్న ఇంటికి బ్యాక్ సైడు. ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. ఒకప్పుడు మా నానమ్మ ఉండేది. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. సో, నా లగేజ్ అంతా ఇక్కడ పెట్టాం అనమాట. ఇక్కడ ఒక్కొక్క బ్యాగు ఎంత వెయిట్ ఉందో చెక్ చేస్తున్నా. 1 కేజీ, 2 కేజీ ఎక్స్‌ట్రా అయితే మళ్ళీ ఇందులోంచి తీసి ఇంకో బ్యాగ్‌లో పెట్టడం, మళ్ళీ ఆ బ్యాగ్ వెయిట్ చెక్ చేయడం, మళ్ళీ ఈ బ్యాగ్‌లోంచి తీసాం గదా! ఇందులో ఎంత వెయిట్ ఉందో చెక్ చేయడం. ఇవన్నీ చేసేసరికి నాకు బీభత్సమైన బ్యాక్ పెయిన్ ఇక్కడ నేను లగేజ్ ఎలా తగ్గించాలా అని చూస్తూ ఉంటే, మా అమ్మ ఎలా పెంచాలా అని చూస్తుంది. ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. ఇది తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళు అని చెప్పి. ఫస్ట్ టైమ్ గదా! ఏం తీసుకెళ్ళాలో, ఏం తీసుకెళ్ళకూడదో తెలీదు. మాకైతే ఎయిర్‌లైన్స్ వాడు పర్ పర్సన్ 20 కేజీసే ఇచ్చాడు. బట్టలు పెట్టేసరికి 20 కేజెస్ సరిపోయింది. బట్టలకు కూడా సరిపోలేదు ఆ 20 కేజెస్. ఇంక మేము 2 ఎక్స్‌ట్రా బ్యాగేజ్ తీసుకున్నాము. ఒక బ్యాగేజ్‌కి 8000 ఎక్స్‌ట్రా చార్జ్ చేశారనమాట. 2 బ్యాగేజెస్ తీసుకున్నాము. మేమైతే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో వెళ్ళాము. అదైతే ఓన్లీ ఇన్ బిట్వీన్ 1 స్టాపే ఉందనమాట. హైదరాబాద్ నుంచి యూఎస్ఏకి ఒక 1 స్టాపే ఉందని అది చూజ్ చేసుకున్నాం అనమాట. వేరేవైతే 2 స్టాప్స్ ఉన్నాయి. సో, ఇదైతే కొంచెం సేఫ్ కదా అన్నట్టు ఇది చూజ్ చేసుకున్నాము. మా అమ్మ అయితే ఇక్కడ చాలా టెన్షన్ పడుతుంది. ఇవన్నీ ఎలా తీసుకెళ్తావు? నువ్వు ఒక్కదానివే ఎలా హ్యాండిల్ చేస్తావు? దిషు నువ్వు అసలు ఎలా అవుతది? అని చెప్పి చాలా టెన్షన్ పడింది. టోటల్‌గా 4 చెక్-ఇన్ బ్యాగ్స్, 2 క్యాబిన్ బ్యాగ్స్, 2 హ్యాండ్ బ్యాగ్స్ నేను క్యారీ చేయాలి. మా అమ్మ అందుకే చాలా టెన్షన్ పడింది. ఇన్ని బ్యాగ్స్ ఎలా క్యారీ చేస్తావు? ఎలా తీసుకెళ్తావు? ఏంటి? అని చెప్పి. మొత్తానికైతే నెక్స్ట్ డే ఇవన్నీ పట్టుకొని బయలుదేరాము. మా ఊరు నుంచి విజయనగరం వెళ్ళాలి ఫస్టు. విజయనగరం నుంచి హైదరాబాద్‌కి ట్రైన్ అనమాట. డాడీ, అమ్మ వచ్చి డ్రాప్ చేశారు విజయనగరం వరకు కార్‌లో. డాడీకి లెగ్ ఆపరేషన్ అయ్యిందనమాట. సో, హీ కుడెంట్ ట్రావెల్ విత్ మీ టిల్ హైదరాబాద్. అందుకే దిషు, నేను వెళ్ళిపోయామింకా విజయనగరం నుంచి హైదరాబాద్‌కి. హైదరాబాద్‌లో కూలీలని పెట్టి లగేజ్ అంతా కిందకి దింపించేసాను. తర్వాత నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండొచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి.